Okay, ma. Good morning to you all. Good morning, madam. స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. రైట్ స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? Yes, madam. ఓకే ఓకే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఫస్ట్ లో నేను చెప్పినాను. ఎప్పుడైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ గానే మీరు బాగా నేర్చుకున్నారో మీరు ఆటోమేటిక్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మొత్తం చేస్తారు. ఎందుకంటే అవి వచ్చినట్టు ఇన్వర్స్ ఫార్ములాస్ కూడా వచ్చేస్తాయి. ఓకే, నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం నుంచి మీకు ప్రాబ్లమ్స్ చెప్పాను. మొన్న కాశీ అటెండ్ అయినాడు. ఏమేమి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అనేది కూడా చెప్పినాను. ఈరోజు సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ చెప్తాను. ఏమేమి వచ్చినాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అనేది కూడా ఈరోజు చెప్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ నుంచి ఒక 4 మార్క్స్ అయినా వస్తుంది, 10 మార్క్స్ అయినా వస్తుంది. 10 మార్క్స్ వస్తే మీ లక్. సో 4 మార్క్స్ వచ్చిన ఏదో ఒకటి అయితే వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ అయితే మీకు అర్థం అవ్వాలి. రైట్, ఫస్ట్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏమో చెప్తాను, తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో చెప్తాను. సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ? ఇఫ్ లాప్లాస్ ఆఫ్ f of t is equal to f of s and g of t is equal to f of t minus a, t greater than a, 0, t less than a, then Laplace of g of t is equal to e power minus as into f of s. ఇక్కడ ఏదైతే వస్తుందో ఈ ఏని e power minus as into ఈ f of s రాసుకుంటాం. ఓకే, సో సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏమవుతుందో చూద్దాం. సో ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇన్వర్స్ అంటే సింపుల్గా ఇంతవరకు నేనైతే ఇందాకైతే ఫార్ములాస్ ఎలా అయితే ఇన్వర్స్ ఇటువైపు రాస్తానో ఇది కూడా అంతే సింపుల్గా ఇన్వర్స్ ఇటువైపు రాయడమే. సో సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఏముంటుంది? సో ఇఫ్ ఇక్కడేమో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు అన్నాం. ఇప్పుడు ఏం రాయాలి మా అమ్మ? సారీ, ఇప్పుడు ఏం రాయాలమ్మా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. దెన్ Laplace inverse of e power minus as f of s is equal to f of is equal to f of t minus a where t greater than a, 0 where t less than. దీన్నే మనము హ్యావిసైడ్ స్టెప్ ఫంక్షన్ అంటాం. దీన్నే మనము హ్యావిసైడ్ స్టెప్ ఫంక్షన్ అంటాము. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే హ్యావిసైడ్ స్టెప్ ఫంక్షన్. So we can write this as ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయచ్చు అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ లేదా యూ ఆఫ్ టీ మైనస్ ఏదైనా రాసుకోవచ్చు. క్యాపిటల్ ఇలా మ్యూ ఆఫ్ ఆర్ ఇలా రాస్తాను. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ మ్యూ ఆఫ్ టీ మైనస్. సో దీన్ని హ్యావిసైడ్స్ ఫంక్షన్ అంటాము. ఇలా కూడా రాసుకోవచ్చు. అయితే మనకు ఫస్ట్ ఏం తెలియాలమ్మా? ఫస్ట్ మనకు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ టీ మనం రాసుకోగలిగినామంటే తర్వాత లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ టీ గ్రేటర్ దాన్ ఏ 0 టీ లెస్ దాన్ ఏ రాసుకోవచ్చు. ఓకే, ఒక ప్రాబ్లం చూడండి. సో ప్రాబ్లం చూడండి, వీటికన్నిటికి ప్రూఫ్స్ అవసరం లేదమ్మా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లోనే ప్రూఫ్స్ ఎక్కువగా ఇస్తారు. ఇన్వర్స్లో ప్రూఫ్స్ మీకు అవసరం లేదు, జస్ట్ మీకు తెలిస్తే చాలు, స్టేట్మెంట్ తెలిస్తే చాలు. రైట్. సో ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 5s బై ఎస్ మైనస్ 2 హోల్ పవర్. సో మీరు జాగ్రత్తగా గమనించినారంటే ఫస్ట్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్కి మనకు ఇది కనుక్కోవాలి కదా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్. కానీ ఫస్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్కి కనుక్కుందాం. దాన్ని కనుక్కొని తర్వాత దాన్ని రాద్దాం. ఓకే, సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది ఏ ఫామ్లో ఉంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఆ ఫామ్లో ఉందా. వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటి ఇక్కడ 1/s-2 హోల్ పవర్ 4, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నట్టు -5. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మనం రాసుకోవాల్సింది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే 1/s-2 హోల్ పవర్ 4. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ వస్తుంది. ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, ఈజ్ ఈక్వల్ టు 1/s-a దేనికిమ్మా ఫార్ములా, ఎవరైనా చెప్తారా? 1/s-a దేనికి ఫార్ములా, త్వరగా. లేదా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-a దేనికి ఫార్ములా, త్వరగా చెప్పాలి మీరు, ఇలా టైం వేస్ట్ చేయడానికి లేదు. ఈ పవర్ 80 కదా, ఎస్ మైనస్ ఏ ప్లేస్లో మనకి ఏముంది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ పవర్ 2tని మనం ఇలా బయటికి రాసుకొని లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-4. సో ఇది n గ్రేటర్ దాన్ 1 కాబట్టి మనం వేరే ఫార్ములా యూజ్ చేస్తాం, రెగ్యులర్ ఫార్ములా యూజ్ చేస్తాము. సో అలా కాకుండా n గ్రేటర్ దాన్ -1 అయితే గామా ఫంక్షన్ని యూజ్ చేస్తాం, గామా ఫంక్షన్ ఉండే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఈ పవర్ 2t దీని ఏం రాయొచ్చుమా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n+1 కదా, 3+1 రాయొచ్చా. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ s+1 అంటే ఫార్ములా ఏంటి, ఈ పవర్ 2t ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ అంటే t పవర్ n బై ఎస్, t పవర్ n అంటే t క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి మా ఇప్పుడు. సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t t క్యూబ్ బై 6. గ్యారెంటీ దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో మనకి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏమొచ్చింది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t ఇంటూ t క్యూబ్ బై 6 వచ్చింది. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ -5s, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ -at ఈ పవర్ -as ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఎఫ్ ఆఫ్ t మైనస్ ఏ వేర్ t గ్రేటర్ దాన్ ఏ అండ్ 0 t లెస్ దాన్ ఏ. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ తెలుసు, ఈ పవర్ -as అంటే -5s. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ -5s ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, ఎక్కడెక్కడైతే మనకు టీ ఉందో అక్కడ మనం ఏం రాయాలి, టీ మైనస్ ఏ అంటే మనం ఏం రాయాలి, టీ -5 రాయాలి. అంతేనా, అంతేనా కదా, చెప్పాలమ్మా. సో కాబట్టి ఏం రాసుకోవాలి ఇక్కడ మనము ఈ పవర్ 2 ఇంటూ t -5
t minus 5 whole cube by 6 when t greater than a అంటే ఇక్కడ మనకు 5 లేదా 0 when t less than 5. ఎవరికైనా ఇది రాసుకునేది అర్థం కాకపోతే చెప్పండి అమ్మా, నేను మళ్ళీ చెప్తాను. మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? అయితే దీన్ని నేను ఏం రాయొచ్చు అని చెప్పినానమ్మా, దీన్ని దట్ ఈజ్ ఈక్వల్ టు హ్యావిసైడ్స్ ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ సి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 లేదా e power 2 into t minus 5 t minus 5 whole cube by 6 into h of t minus 5. లేదా దీన్ని ఏం రాయొచ్చు, e power 2 into t minus 5 t minus 5 whole cube by 6 into mu of t minus. ఇలా కూడా ఎందుకంటే స్టెప్ ఫంక్షన్ కాబట్టి ఇలా రాసుకోవాలి. సో ఇది మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంకొక ప్రాబ్లం చెప్తాను, ఒకటి ఏదైనా సరే. నెక్స్ట్ ఈజీ ప్రాబ్లం ఏదైనా చెప్తాను ఇలాంటిదే. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 2s బై s స్క్వేర్. ఇది డైరెక్ట్గా ఉంది మనకు, ఇది డైరెక్ట్గా ఉంది e పవర్ మైనస్ 2s బై s స్క్వేర్. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది చూసుకోవాలి. సో ఏ ఫామ్లో ఉంది ఇది, దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ as ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఫామ్లో ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం ఇక్కడ, 1/s స్క్వేర్. అంతేనా ఏమ్మా? ఓకేనా? ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా. సో 1/s స్క్వేర్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ is equal to Laplace inverse of 1/s square అంటే ఏం రాయొచ్చు మనం, 1/s స్క్వేర్ దేనికి వస్తుంది ఫార్ములా లాప్లాస్లో? చెప్పాలి త్వరగా, దేనికి వస్తుంది? టీ. ఎస్, వెరీ గుడ్. సో ఇది టీ. ఓకేనా? అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటిమ్మా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ as ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటి ఫార్ములా, f of t minus a for t greater than a, 0 for t less than a. సో మనం కనుక్కోవాల్సింది e పవర్ మైనస్ 2s. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 2s బై s స్క్వేర్. సో 1/s స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది, t నేనా వచ్చింది. కాబట్టి t ఏ ప్లేస్లో మనకి ఏముందమ్మా ఇక్కడ, ఎవరైనా చెప్తారా ఏ ప్లేస్లో మనకి ఏముందో? త్వరగా చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరా? ఏ ప్లేస్లో ఏముంది? 2 ఉందా అంటే ఏం రాయాలి మనము, ఎఫ్ ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ టీ వచ్చింది కాబట్టి t మైనస్ 2 ఫర్ t గ్రేటర్ దాన్ 2, 0 ఫర్ t లెస్ దాన్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం రాయొచ్చు మనము, t మైనస్ 2 ఇంటూ ఏం రాయొచ్చు, h ఆఫ్ t మైనస్ 2 ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏం రాయొచ్చు, t మైనస్ 2 mu ఆఫ్ t మైనస్ 2 స్టెప్ ఫంక్షన్. మా ఎవరికైనా ఏమన్నా ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఇది. గ్యారంటీ 4 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఇస్తారు. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఏమైనా డౌట్ ఉందా? ఎస్, e పవర్ మైనస్ 3s ఇది నేను చెప్పాను. సో ఇది ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం మీకు 4 మార్క్స్కి ఇచ్చినారు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 3s బై s మైనస్ 4 హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లంని 2018 మళ్ళీ 2019 తర్వాత 2019 సప్లిమెంటరీలు కూడా ఇచ్చినారు, 4 మార్క్స్కి ఇచ్చినారు. ఓకేనమ్మా? ఈ ప్రాబ్లంని ఈ 2018లో ఇచ్చినారు, 19లో మామూలుగా ఇచ్చినారు, రెగ్యులర్కి ఇచ్చినారు, సప్లిమెంటరీ కూడా ఇచ్చినారు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ ఫామ్లో ఉందో రాసుకోవాలి. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్
ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్. జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఈ పవర్ మైనస్ ఏఎస్ని పక్కన తీసేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏంటిమ్మా? ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/s మైనస్ 4 ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాలి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 4 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎస్ మైనస్ 4 ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ అంటే ఏంటి? లాప్లాస్ ఇన్వర్స్లో ఫార్ములా లేదా లాప్లాస్లో ఎస్ మైనస్ ఎక్కడ వస్తుంది చెప్పాలి? ఎక్కడ వస్తుంది? కాబట్టి ఈ పవర్ మనం 40, ఈ పవర్ 40 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్. ఎస్ మైనస్ 4 బదులు ఈ పవర్ 40 రాసుకున్నాను, ఏం ప్రాబ్లం లేదు కదా. సో ఈ పవర్ 40 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ అంటే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ అంటే ఏమి చెప్పాలి? t. yes. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ వాల్యూ ఇది మనకు వచ్చింది. అయితే మనం కనుక్కోవాల్సిందేమి? సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి ప్రాపర్టీ? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ టీ గ్రేటర్ దాన్ ఏ 0 టీ లెస్ దాన్ ఏ. అంటే ఎక్కడైతే ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఎక్కడెక్కడైతే టీ ఉంటుందో ఆ ప్లేస్లో మనం టీ మైనస్ ఏ రాయాలి అని అర్థం. అయితే మన క్వశ్చన్ ఏంటి? ఈ పవర్ మైనస్ 3s. సో దేర్ఫోర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s ఇంటూ 3s బై ఎస్ మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనము? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 40 ఇంటూ టీ వచ్చింది. ఇక్కడ ఏ ఏంటిమ్మా? ఎవరైనా చెప్తారా? ఏ ఏంటి ఇక్కడ? ఏ ఏంటి ఇక్కడ పోలిస్తే? దీనికి ఈ రెండింటిని పోలిస్తే 3 కదా. కాబట్టి ఈ పవర్ 4 ఇంటూ టీ మైనస్ 3 ఇంటూ టీ మైనస్ 3 వెన్ టీ గ్రేటర్ దాన్ ఏ అంటే 3, 0 వెన్ టీ లెస్ దాన్ 3. సో ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి అమ్మా. ఈ ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్, అన్నిసార్లు వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? మనము టీ మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 4 ఇంటూ టీ మైనస్ 3, ఈ స్టెప్ ఫంక్షన్ బదులు మనం ఏం రాస్తాం? హెచ్ ఆఫ్ టీ మైనస్ 3. సో దీన్నే యూ ఆఫ్ టీ మైనస్ 3 అని కూడా రాయొచ్చు. ఏమ్మా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎస్, ప్రాబ్లం అర్థమైంది కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడిగితే నేను చెప్తాను, బట్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రాబ్లం అయితే. ఎస్, ఓకేనా? అర్థమైందా లేదా? నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే శాండీ. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఏమ్మా నా వాయిస్ వినబడుతుందా? ఎక్కడన్నా కట్ అయిందా? వినిపిస్తుంది మేడం. సో ఆ ప్రాబ్లం అర్థమైంది కదా అందరికీ? మీరు చెప్తే నేను ఫర్దర్ వెళ్తాను. అర్థమైందా లేదా అనేది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ 8 ఇంటూ ఈ పవర్ మైనస్ 3s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. 8 ఇంటూ ఈ పవర్ మైనస్ 3s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. సో మనం ఫస్ట్ పోల్చాలి. ఎలా ఉంది? దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్, సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏముందిమ్మా? సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏమున్నట్టు ఇక్కడ? 8/s స్క్వేర్ ప్లస్ 4. ఎస్. సో ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మనం కనుక్కోవాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 8 బై దీని ఏం రాయొచ్చు? ఎస్ స్క్వేర్ ప్లస్ 4.
సో 8 మనం కామన్ తీసుకుందామా. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 2² ఎవరికైనా గుర్తుందా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a² ఫార్ములా ఏంటిమ్మా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a² ఫార్ములా ఎవరైనా చెప్పగలరా? sin 80 అంటే sin 80 అంటే 2t/2 అంటే మీ 4 sin 2t. సో మనకు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s) ఏమొచ్చింది? 4 sin 2t. అయితే మనం కనుక్కోవాల్సింది లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ as ఇంటూ f(s). ఏంటది ఫార్ములా? ఇజ్ ఈక్వల్ టు f ఆఫ్ t మైనస్ a where t greater than a, 0 where t less than a. సో మన ప్రాబ్లం ఏంటి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 3s. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 3s f(s) అంటే f(s) అంటే ఏమిటమ్మా? 8/s² ప్లస్ 4. సో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఎఫ్ ఆఫ్ టీ ఇది ఎఫ్ ఆఫ్ టీ అని అర్థం అమ్మా. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏం రాయాలి ఇక్కడ? టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 3 రాయాల్సింది. టీ గ్రేటర్ దాన్ 3, ఇక్కడ 0 టీ లెస్ దాన్ 3 అంటే ఏమి? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 3 అంటే ఏమి? టీ ప్లేస్లో మనం టీ మైనస్ 3 రాయాలి. 4 sin 2 ఇంటూ t less than 3. సో దీన్ని మనం ఏం రాయొచ్చుమా? 4 ఇంటూ sin 2 ఇంటూ t మైనస్ 3 h ఆఫ్ t. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు క్లియర్గా? సో అర్థమైంది కదా మా ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి నన్ను అడగండి. ఇంకొక ప్రాబ్లం నెక్స్ట్. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాను, మీకు ఈజీగా అర్థం అవ్వాలి. ఎందుకంటే కంపల్సరీ 10 మార్క్స్ వస్తే మీరు లక్కీ. ఓకే రైట్. సో నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s ఇంటూ e పవర్ మైనస్ 4π/5s బై s² ప్లస్ 25. సో ఇట్ ఈస్ ఫస్ట్ చూస్తూనే మీరు ఇట్లా వస్తూనే లాప్లాస్ ఇన్వర్స్లో ఇలా వచ్చింది అనుకోండి, వెంటనే మీరు దేనికి ఈక్వల్ చేయాలి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ as ఇంటూ f(s). ఎక్కడెక్కడైతే e పవర్ మైనస్ as కాకుండా ఉంటుందో అదంతా f(s) అని అర్థం. సో f(s) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకు s/s² ప్లస్ 25. సో మనం కనుక్కోవాల్సింది ఏమి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s). సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s) అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ 25. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏం రాయొచ్చు మనము? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ 5² s/s అంటేనే ఏం చెప్పినా నేను? ఏం రాసుకోవాలంటే ఎస్. సో కాస్ 80, ఏ అంటే కాస్ 5t. ఓకే. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s) అంటే కాస్ 5t, దట్ ఈస్ ఈక్వల్ టు f(t). ఓకే. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ మనం కావాల్సింది లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 4π/5 ఇంటూ s/s² ప్లస్ 25. సో ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం డైరెక్ట్గా? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 4π/5 వేర్ టీ గ్రేటర్ దాన్ 4π/5, 0 వేర్ టీ లెస్ దాన్ 4π/5. సో అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ టీ దగ్గర అంతా టీ మైనస్ ఏ రాయాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ 5 ఇంటూ టీ మైనస్ 4π/5 where t greater than 4π/5, 0 where t less than 4π/5. ఓకేనమ్మా? మీకేం ప్రాబ్లం లేదు కదా? ఎస్. ఏదైనా ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? కాస్ 5 t మైనస్ 4π/5 ఇంటూ హెచ్ ఆఫ్ t మైనస్ ఆర్ మ్యూ ఆఫ్
t మైనస్ 4π/5. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్లో ఎప్పుడైనా సరే ఈ పవర్ అని వచ్చింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకో ఈ పవర్ మైనస్ ఏఎస్ కాకోకుండా మిగతాదంతా ఎఫ్ ఆఫ్ ఎస్ అని అర్థం. ఎఫ్ ఆఫ్ ఎస్ని సపరేట్ చేసి రాసుకున్న తర్వాత ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. దాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి. సో ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, టీ గ్రేటర్ దాన్ ఏ, 0 టీ లెస్ దాన్ ఏ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే టీ ఉందో ఆ ప్లేస్లో అంతా టీ మైనస్ ఏ రాయాలి. అంతే సింపుల్గా, పెద్ద కష్టమేం కాదమ్మా. ఓకే, ఏదన్నా ఉంటే మీరు అడగండి, డౌట్ ఉంటే మీరు అడగండి. ఎక్కడన్నా మేడం పలాంది మీరు అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా చెప్తాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. సో దీన్నే ఎస్ బదులు 2 కూడా ఇస్తారు. దీన్నే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు సారీ నాట్ కామా దీన్నే ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్. కొంతమంది కొన్ని టెక్స్ట్ బుక్లలో ఎస్ బదులు పి ఉంటుంది కాబట్టి మీరు పి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఎస్లలోకి మార్చుకొని ప్రాబ్లం అంతా చేసి తర్వాత పీలలో రాయండి, లేదా ఎస్ఎల్ అలా పెట్టినా కూడా మీకు మార్క్స్ పడతాయి, నో ప్రాబ్లం. ఓకే, ఈ పవర్ మైనస్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 5. ఇది 2 టైమ్స్ ఇచ్చినారమ్మా. 2018, రీసెంట్గా 2021 10 మార్క్స్కి ఇచ్చింది. ఓకే, జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఏం చేయాలని చెప్పిన ఫస్ట్ నేను దేంతో పోల్చుకోవాలని చెప్పిన దీన్ని లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ చెప్పాలి. దేంతో పోల్చుకోవాలి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్తో పోల్చుకోవాలి. దీంతో పోల్చుకున్న తర్వాత ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎస్ అది రాసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5. ఫస్ట్ దీన్ని ఏ ప్లస్ పి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ పి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకోవాలని చెప్పినాను. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ ఎస్. మనకేం లేదు, 2ab అయితే ఏ ఉంది, బి లేదు కదా, కాబట్టి ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అని రాసుకుంటాం. మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, సేమ్ వాల్యూకి ఏమి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ప్లస్ 5 ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మరి ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5 అంటే ఏమి ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1, రైట్? ఓకే, సో ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే 1 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, దీన్ని ప్లస్ 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 2 అంటే ఏమ్మా, ఏం కామన్ తీసుకోవాలి? ఎస్ ప్లస్ 2 అంటే ఎస్ ప్లస్ ఏ అంటే ఈ పవర్ చెప్పాలి. ఎస్ ప్లస్ ఏ అంటే ఈ పవర్ 80, కానీ ఇక్కడ ఈ పవర్ ఎస్ ప్లస్ 2 ఉంది కాబట్టి ఈ పవర్ 80, ఈ పవర్ 2t. ఎస్, ఈ పవర్ 2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఈ పవర్ 2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఏంటి ఫార్ములా? ఈ పవర్ 2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అంటే చెప్పాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఏంటి? ఏ స్క్వేర్ ఏంటి? ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏంటి? సైన్ 80 బై ఏనే కదా. కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి? సైన్ 80 అంటే 1 ఉంది కాబట్టి సైన్ t బై 1 అంటే దీన్ని ఏం రాస్తాం? ఈ పవర్ 2t ఇంటూ సైన్ t. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t sin t విచ్ ఈస్ ఎఫ్ ఆఫ్ టీ. అయితే మనకేంటి మనకు అనుకోవాల్సింది ఏంటి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్
t minus a where t greater than a, 0 where t less than a. సో కానీ ఇక్కడ మనకేమి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఏముందమ్మా ఈ పవర్ మైనస్ 2s అవునా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2s బై s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2 where t greater than 2, 0 where t less than 2. సో ఏం రాయాలమ్మా ఎఫ్ ఆఫ్ టీ మైనస్ 2 అంటే ఎక్కడెక్కడైతే టీ ఉందో అక్కడ మనం ఏం రాయాలి టీ మైనస్ 2 రాయాలి. సో ఏమవుతుంది ఈ పవర్ 2 ఇంటూ టీ మైనస్ 2 సైన్ టీ మైనస్ 2 where t greater than 2, 0 where t less than 2. సో దీన్ని ఎలా రాయొచ్చు సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e power 2 into t minus 2 sin t minus 2 into h of t minus 2 or mu of t minus 2. ఏమ్మా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. సో 2 times రీసెంట్గా వచ్చింది కాబట్టి 2 సార్లు వచ్చింది. ఇంకా కొంచెం ఖచ్చితంగా ఈ పవర్ మైనస్ ఏఎస్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ నుండి ఖచ్చితంగా ఒకటి 4 మార్క్స్ కానీ ఒకటి 10 మార్క్స్ కానీ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు 10 మార్క్స్ ఇస్తారు, సింపుల్గా వచ్చినప్పుడు 4 మార్క్స్ ఇస్తారు. ఏమ్మా మీకు అర్థమైందా లేదా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి అమ్మా అర్థం కాలేదు అని చెప్పాలి మీరు రైట్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది చూడండి ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2. సో ఫస్ట్ అలా ప్రాబ్లం ఇస్తాను లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ వస్తేనే ఖచ్చితంగా సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఎలా పోల్చుకోవాలి దాన్ని మనము లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటేనే వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది రాసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎస్ బై ఈ పవర్ మైనస్ ఎస్ కాకుండా మిగతాదంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2. సో ఇప్పుడు మనము ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2ను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏది ఉంటే ఆ ఫామ్లో మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 3s అంటే మనకి ఇక్కడ 2 లేదు 2ab రావాలి కాబట్టి 2 ఇంటూ 3/2 ఇంటూ ఎస్ మళ్ళీ అలానే వస్తుందా 3s వస్తుంది కదా 2ab అయితే b మనకు 3/2 లేదు కాబట్టి ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఎస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చమ్మా ఎస్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 9/4 ప్లస్ 4 ప్లస్ 2. So this is equal to s plus 3/2 whole square minus 9/4 minus 9 plus 8 4 into 2 8 kada so minus 1/4 ante this is equal to s plus 3/2 whole square s plus 3/2 whole square minus 1/2 whole square అని రాసుకోవచ్చు. ఓకే సో పైన ఎక్కడైతే ఎస్ ప్లస్ 3/2 ఉందిగో మనకు పైన ఎస్ ఒకటి ఉంది కాబట్టి అది కూడా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 3/2లో రాసుకోవాలి. కాబట్టి ఏది ఉంటే ఇక్కడ ఏది వస్తే ఎస్ ప్లస్ ఏ ఏదైనా రానియండి మనం ఎస్ ప్లస్ ఏ ఫామ్లోకి వచ్చేలాగా రాసుకోవాలి పైన కూడా. సో ఎస్ ప్లస్ 3/2 మైనస్ 3/2 రైట్. ఓకే సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు Laplace inverse of s by s square plus 3s plus 2 is equal to Laplace inverse of s plus 3/2 minus 3/2 by s plus 3/2 whole square plus 1/2 whole square. Separate cheddam. So Laplace inverse of s plus 3/2 by s plus 3/2 whole square plus 1/2 whole square minus
3/2 into Laplace inverse of 1 by s plus 3/2 whole square plus 1/2 whole square. సో ఫార్ములా మనకు డైరెక్ట్గా గుర్తు రావాలి. ఏంటిది? ఎస్, ఇక్కడ ఎస్ ప్లస్ 3/2ను ఏం చేస్తాం మనము? ఈ పవర్ -3/2 టీ కామన్ తీసుకుంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా -3/2 ఇంటూ ఈ పవర్ -3/2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుందమ్మా ఇక్కడ? చూడండి, ఈ పవర్ -3/2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై అంటే కాసేనా? సో కాస్ 80 అంటే 1/2t -3/2 ఈ పవర్ -3/2t ఇది sin 80 sin 1/2t by sin 80/a. సో 2 విల్ బి క్యాన్సల్ అవుతుంది. సో ఏముంటుంది? ఈ పవర్ -3/2t cos 1/2t minus 3 sin 1/2t. So this is f of t. So మనకేంటి? ఈ పవర్ -2s. సో Laplace inverse of, this is Laplace inverse of f of s. Laplace inverse of e పవర్ -2s into f of s అంటే s by s స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు, సో మనకేమొచ్చిందమ్మా? ఈ పవర్, సో ఏం రాయాలి? ఎఫ్ ఆఫ్ t -2 t గ్రేటర్ దాన్ 2 0 t లెస్ దాన్ 2. సో ఎక్కడెక్కడైతే t ఉందో అక్కడంతా మనం ఏం రాయాలి? t -2 రాయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -3/2 ఇంటూ t -2 cos 1/2 t -2 minus 3 sin 1/2 t -2 t greater than, t greater than 2 0 t less than 2. దీన్ని ఏం రాయొచ్చు మనము? ఈ పవర్, సో ఏమవుతుంది? -3t -1, ఎందుకంటే 2 లోపలికి పోతే 1 అవుతుంది కదా, cos t/2 -1 minus 3 sin t/2 -1 into h of t -2. ఓకేనా అమ్మా? అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో దీన్ని రిగార్డింగ్ దిస్? ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్స్ ఏం లేవు కదా? ఎస్. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పినాను మీకు నేను, అవే వస్తాయి చూసుకోండి.